హాయ్ హలో అందరికీ నమస్తే రైతులందరికీ. మనమైతే మాట్లాడుకుందాం. ఈ రైతు బంధు పైసలు అయితే ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూసి చాలామందికి అయితే డౌట్ రావచ్చు అన్న, రైతు బంధు అయితే పడతాయా పడాయా అని అందరికైతే అపోహలు అయితే బాగా అయితే ఉంది. మనం ఇంకొకటి వచ్చేసి మాట్లాడితే మాత్రం ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే మనకైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే అప్పుడైతే ఒక 50% అయితే ఇండ్లు మాత్రం రావడం జరిగింది. ఇప్పుడైతే వస్తాయో రావా అని అది కూడా మరి చాలామందికి అయితే డౌట్లు అయితే రావడం జరుగుతుంది. మీరు కానీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇక మనమైతే రైతు బంధు గురించి అయితే మాట్లాడుకుంటే మాత్రం మనకు 10వ నెలలోనే 17వ తారీఖు అయితే మనకైతే రైతు బంధు పైసలు అనేది విడుదల చేయడం జరిగింది. ఈ అప్పటి నుంచి అయితే కొంతమందికి అయితే అద్దె ఎకరానికి అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది. 100% అయితే చాలామందికి అయితే పడ్డాయి. కొంతమంది అయితే చెక్ చేసుకోలేదు. చాలామంది అయితే బ్యాంక్కి వెళ్ళి అయితే కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి అయితే పడకపోతే మాత్రం మీ దగ్గర ఉన్న రైతు వేదిక సెంటర్కి అయితే వెళ్ళి అయితే మీరైతే అప్డేట్ అయితే మళ్ళీ ఇవ్వచ్చు. మాకైతే అమౌంట్ రాలేదని అయితే. ఇంకా చాలామందికి అయితే ఎకరానికి వచ్చేసి అయితే మాత్రం ఎవరికైతే అమౌంట్ అనేది పడలే, ఇంకా పడతాయి అని 100% అయితే మనం చెప్పలేము. ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు రావడం కారణంగా అయితే మనకైతే పడతాయా పడాయా అని చాలామందికి అయితే డౌట్లు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకైతే సర్పంచ్ ఎలక్షన్లు అంటే ముందే మనకైతే రైతు బంధు అనేది పైసలు రావడం జరుగుతుంది. మనకు వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇప్పుడైతే అసలు మనకైతే అది వస్తే రావా అని చాలామందికి అయితే చాలా డౌట్లు అయితే రావడం జరుగుతుంది. అప్పుడైతే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మాత్రం చాలామందికి అయితే ఒక 50% అయినా కానీ కొంతమందికి అయినా కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అయితే రావడం జరిగింది. కొన్ని గ్రామాలకైతే మొత్తం పూర్తిగా అయితే కట్టియడం జరుగుతుంది. కానీ మనకైతే మాత్రం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది జాడ లేదు, జపం లేదు, ఏది లేదు. మీరైతే చూసుకుంటే మాత్రం ఇప్పుడైతే మనకు వచ్చేసి మాత్రం ఇప్పుడైతే మనకైతే వరి కోతలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి అయితే మనమైతే ఇప్పుడైతే బెస్ట్ సీడ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఏ సీడ్ బెస్ట్ అనేది అయితే మాత్రం అయితే మనకైతే వచ్చేసి మాత్రం RX100 సీడ్ అయితే బాగా వచ్చింది క్రాప్ అనేది. ఆ సీడ్ పెట్టడం వలన మాత్రం మనకైతే ఎకరానికి అయితే 35 నుంచి 40 క్వింటాలు లేదా 30 నుంచి అయితే 35 క్వింటాల వరకు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి అయితే. మీరు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇంకా మరి ఇంకొక సీడ్ వచ్చేసి మాత్రం అయితే మనకు బయో సీడ్ 7715 అనేది బాగా వచ్చింది క్రాప్ అయితే. దీని గురించి అయితే మన నెక్స్ట్ వీడియోలో అయితే